అయిపోయిందంటే ఇద్దరు బాబుల్ని తీసుకున్నాను గదా! పెద్ద బాబు గూడా నేనే నా వల్లనే ఇదయిపోయారని జెప్పేసి తను గూడా రెండో బాబుని తీసుకెళ్ళిపోయారు. ఆ నింద కూడా వేసారా? ఆ నింద గూడా యేసారు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా చదివిపిచ్చాను నేను. చిన్న పిల్లలుగా వదిలేసి వెళ్ళిపోయి ఈ నింద పడేసరికి నాకు చాలా బాధ అనిపించేసింది. ఇంకా అసలు ఏ తల్లైనా బిడ్డను అలా చేసుకుంటారా? వాళ్ళ ఉద్దేశ్యం అట్లా ఉండిపోయింది ఇంకా. ఇంకా అందుకే అనిపించింది ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే బెస్ట్ కదా మనకి. సీ మనకు కనలేదు బట్ ఐ వాంట్ టు బి ఎ గుడ్ మదర్. హ్మ్. ఆ మదర్ చాలా వాళ్ళ ఫ్యామిలీ సైడ్ యు ఆర్ ద బ్యాడ్ మదర్ అన్నారు. అంటే చదివిపించినప్పుడు చూసుకున్నప్పుడు ఎవరేమనలేదు. ఇట్లా ఇన్సిడెంట్ కాగానే చెప్పేశారు ఐఎమ్ బ్యాడ్ మదర్ అని. వదిలేశాను ఇంకా. వాళ్ళకి తెలియాల హూ ఇస్ ద గుడ్ హూ ఇస్ ద బ్యాడ్ అనేది తెలిస్తే చాలు. ఇంకా అంతే ఇంకా. వాళ్ళు కూడా అనుకున్నారు ఐఎమ్ నాట్ ఎ గుడ్ మదర్ అని చెప్పేసి. ఇంకా అనుకున్నాను. కానీ ఆ పెయిన్ రోజు భరించేది మీరే. రోజు ఇప్పటికీ భరిస్తాను నేనే. అంటే వాళ్ళ మదర్ చెప్పడం వేరే, పిల్లలు కూడా అట్లనే అనుకున్నారు. బాబు కూడా అట్లనే అనుకుని 11th డేనే వెళ్ళిపోయాడు. హ్మ్. అక్కడ బాధ అనిపించేసింది. ఎందుకంటే మా సిస్టర్ నేను బాగా చూసుకుంటాం పిల్లల్ని. కానీ వాళ్ళు అట్లా నిందేశాం కానీ తను డిప్రెషన్లో వెళ్ళిపోయి నేను డిప్రెషన్లో వెళ్ళిపోయాను ఇంకా. చాలా మూవీస్ కూడా వచ్చాయి అసలు ఏ ఫోన్స్ అటెండ్ చేయలేదు ఏం అటెండ్ చేయలేదు నేను ఇంకా. ఎవరి కోసం సంపాదించాలి మనము.